అక్క చెప్పరా లక్ష్మి. ఏంటక్క మళ్ళీ సుబ్బమ్మని పిలిపించావంట? వచ్చింది దేనికి? ఏం లేదురా లక్ష్మి, సున్నుండ్లును పూతరేకులు చేపిద్దామని. అల్లుడు గారు వచ్చారు కదా. ఏంటక్క రాత్రిగా అన్ని చేయించాము, అయినా మనకి విలువ ఇవ్వనోడికి ఇన్ని చేయించడం అవసరం అంటావా? అల్లుడు గారు పడుకున్నారు. ఎంతైనా ఇంటి అల్లుడు కదే, ఏదో కోపంలో ఉన్నాడు. ఏం చేస్తాం, మనమే అర్థం చేసుకోవాలి. వాడు మన దగ్గర ఇంత పొగరు చూపిస్తున్నాడంటే అక్కడ పిల్ల పరిస్థితి ఏంటో ఆలోచించావా? వాడికి ఎంత వస్తుంటే మనకేంటి? మనం అనుకున్నంత చెడ్డోడైతే కాదే అల్లుడు. అమ్మాయినైతే బాగా చూసుకుంటాడు. అప్పుడు మనం అన్న మాటలున్నాయి చూడు, అవి మర్చిపోలేక కోపం చూపిస్తున్నాడు అంతే. అది నిజమేలే అక్క. అల్లుడు గాని లేపండి, స్నానానికి భోగి నీళ్ళు పెట్టేసి వస్తా. ఛీ, ఇక్కడ వర్కౌట్ అవ్వాల, అక్కడి నుంచి నరుక్కొద్దాం. చరణ్ చరణ్ ఏంటి ప్రియా? లెగండి, నలుగురు రాసుకుని భోగి స్నానం చేద్దరు. ఇవన్నీ నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా, మళ్ళీ అన్న వచ్చి అడుగుతున్నావు. అది కాదండి, పల్లెటూరులో ఇది సాంప్రదాయం. నీళ్లు మసులుతున్నాయి, రండి. అవునులే, మీ సాంప్రదాయాల గురించి నాకు తెలుసు. మనిషి బతికొండంగానే నీళ్ళు వదిలేశారుగా. పొద్దున నిద్ర చెడగొట్టారు.